నిర్లక్ష్య వైఖరి వెంటనే సిమెంట్ రోడ్డును వెంటనే సిమెంట్ రోడ్డును మెయిన్ రోడ్లో సిమెంట్ రోడ్డును మెయిన్ రోడ్లో సిమెంట్ రోడ్డును సిమెంట్ రోడ్డును మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుగా నశించాలి. ఆర్ఎండ్బి అధికార నిర్లక్ష్య వైఖరి ఆర్ఎండ్బి అధికార నిర్లక్ష్య వైఖరి ఆర్ఎండ్బి అధికార నిర్లక్ష్య వైఖరి ఆర్ఎండ్బి అధికార నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఆర్ఎండ్బి అధికార నిర్లక్ష్య వైఖరి లోని మెయిన్ రోడ్ అవుతుందో ఈ మెయిన్ రోడ్డు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి సెప్టెంబర్ నెలలో నేను దరఖాస్తు చేయగా వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆనాడు సెప్టెంబర్ 6వ తారీఖు నాడు ఎస్సీ గారు సూర్యాపేట జిల్లా డిఈ సంబంధిత అధికారులంతా రోడ్డు పరిశీలించి వెంటనే ఈ రోడ్డు ప్రారంభం చేస్తాం, సిమెంట్ రోడ్డు కూడా వేస్తామని చెప్పి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు ఈ దుమ్ములేసి ధూళిలేసి ముక్కులోకి పోయి చాలా ఇబ్బంది పడతా ఉంటే ఈ బండి మీద పోతుంటే వాళ్ళు లేచి స్కిడ్ అయి వాళ్ళు కింద పడ్డ సంఘటన కూడా ఉంది. నిన్ననే రాత్రి ఒక మిత్రుడు స్కిడ్ అయి కింద పడడం వల్ల చెవుల నుంచి రక్తం వచ్చింది. అతను బహుశా హాస్పిటల్ కూడా రికార్డు నమోదు ఉంటుంది అనే మాట నేను పత్రికా విలేకరులకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ విషయంలో ఎన్నోసార్లు ఆర్ఎండ్బి డిఈ గారికి ఎస్సీ గారికి ముఖ్యంగా ఎస్సీ గారికి చెబితే దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది. అధికారులు కాంట్రాక్ట్ చెప్పినట్టు వింటారు తప్ప అధికారులు చెప్తే కాంట్రాక్ట్ అనే పరిస్థితి లేదు. ఎందుకు అంటే అధికారులకు లంచాలు ఇస్తారు కాబట్టి కాంట్రాక్టర్లు వాళ్ళ అజమాయిషి నడవట్లేదు కాంట్రాక్టర్ మీద అనే మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయం మీద నా ఫోన్లో డేటా ఉంది. ఎన్నిసార్లు ఆర్ఎండ్బి ఎస్సీ గారికి ఫోన్ చేసిందో నా డేటా ఓపెన్ చేస్తే ఆయన డేటా ఓపెన్ చేసి తెలుస్తుంది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఆర్ఎండ్బి ఎస్సీ గారికి కానీ ఆర్ఎండ్బి అధికారులు కనుక ఇక్కడ 2 రోజులు ఉంటే దుమ్ము ఎట్టలేస్తుంది. ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం స్పష్టమైతేనే మాట నేను ఆర్ఎండ్బి అధికారులకు చెప్తా ఉన్నాను. జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారు వెంటనే మీరు స్పందించి ఇక్కడ సిమెంట్ రోడ్డును 1 వారం రోజులు వేస్తా అని చెప్పిన ఆర్ఎండ్బి ఎస్సీ గారికి బుద్ధి వచ్చే విధంగా ప్రజల సంక్షేమం కోసం వెంటనే డిపార్ట్మెంట్ కదిలించాల్సిన జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఏడలా 1 వారం రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు నోటీసులు తెస్తా ఉన్నాం. ఇదే మా ముందస్తు నోటీసుగా జిల్లా కలెక్టర్ భావించాలని కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆదేశించారు యుద్ధ ప్రాతిపదికన చేయమని, కానీ ఇక్కడ ఇంకనే కంకరపరిచి వెళ్ళిపోతే రోజు దుమ్ములేసి రాళ్ళు బండ్లు పోతా ఉంటే స్కిడ్ అయి టైర్లు పంచర్ అయి నానా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజానికం అనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకువస్తా ఉన్నారు. ఇటువంటి అధికారులు ఉండబట్టి ఇటువంటి కాంట్రాక్టులు ఉండబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరుతుంది. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిని ఒకటే మాట అంటా ఉన్నా, వెంటనే ఈ మీడియా సందేశాన్ని మీరు మా పిటిషన్గా భావించి మరొకసారి స్పందించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారికి, సిఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నశించాలి ఆర్ఎండ్బి అధికారుల మొండి వైఖరి ఆర్ఎండ్బి అధికారుల మొండి వైఖరి ప్రారంభించాలి. తుంగతుర్తి మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుగా తుంగతుర్తి మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుగా సిమెంట్ రోడ్డుగా తుంగతుర్తి మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుగా ప్రారంభించాలి. తుంగతుర్తి మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుగా